మనకి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ ధనవంతులు కాదు, పేద మధ్యతరగతి ఉంటారు. ఒక చోటకి ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ట్రైన్, కనెక్టెడ్ ట్రైన్ ఎక్కి పెళ్ళికి వెళ్ళాలి. కానీ ఈ మొదటి ట్రైన్ లేట్ అవుతుంది, ఇక తమ పెళ్ళికే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందంటూ రైల్వే శాఖకి ఎక్స్లో పోస్ట్ పెడితే రైల్వే శాఖ స్పందించి ఒక రైలుని కాసేపు ఆపినటువంటి ఉదంతో రైల్వే శాఖ పెళ్లి చేసింది. ఓ పెళ్లి బృందం కోసం రైలు కొన్ని నిమిషాల పాటు నిరీక్షించిన ఘటన హౌడా రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ముంబై నుంచి గీతాంజలి ఎక్స్ప్రెస్లో వస్తున్నటువంటి పెళ్లి బృందం శుక్రవారం మధ్యాహ్నం 1:05 గంటలకి హౌడా చేరుకోవాల్సింది. సాయంత్రం 4 గంటలకు బయలుదేరే హౌడా గౌహతి సరాయ్ఘాట్ ఎక్స్ప్రెస్లో వాళ్ళు నెక్స్ట్ ప్రయాణం కొనసాగించాలి. కానీ గీతాంజలి ఎక్స్ప్రెస్ ఏకంగా 3 గంటలు ఆలస్యమైపోయింది. తదుపరి రైలు అందుకోలేని పరిస్థితి. దీంతో ఆ బృందం ఎక్స్ ద్వారా రైల్వే వర్గాల సాయాన్ని అడిగింది. వాళ్ళు విషయం చూడాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించడంతో డిఆర్ఎం స్పందించి రైలుని కాసేపు నిలుపు చేయించారు. 4 గంటలకు బయలుదేరాల్సినటువంటి రైలుని 4:08 దాకా ఆపారు. ఇంకొక 8 నిమిషాలు లేట్ పెట్టారు. గీతాంజలి ఎక్స్ప్రెస్ రాగానే వాళ్ళని వేగంగా బ్యాటరీ వెహికల్స్లో 24వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 9వ నెంబర్ ప్లాట్ఫామ్కి అధికారులే తరలించి ఆ తర్వాతే రైలు పంపారు. అలా రైలుని ఆపబోతే పెళ్లి కుమారుడు సహా బృందం అంతా ఇబ్బందులు పాలయ్యే వాళ్ళం అంటూ వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇలాంటి సేవలు అందించడం తమ నైతిక బాధ్యత అని రైల్వే శాఖ కూడా బదిలిచ్చింది.